హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే లక్కీస్ కిచెన్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అయితే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తానమాట. ముందుగా అయితే నేను చికెన్ కర్రీ పక్కన పెట్టుకున్నాను అనమాట. స్టవ్ మీద అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే 100 గ్రాములు వేసుకున్నాను. 1 కేజీ చికెన్కి నేనైతే 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకుంటాను. లేకపోతే చికెన్ కర్రీ కాబట్టి కొంచెం నాన్ వెజ్ కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్ అయితే వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటా అయితే వేసుకున్నాను. టమాటా, కరివేపాకు కూడా, ఆనియను, టమాటా, కరివేపాకు ఈ 3 వేగే లోపల ఈ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న దాన్ని వాటర్ అన్ని దాంట్లో కొంచెం వాటర్ వచ్చి ఉంటాయన్నమాట. ఆ వాటర్ని పక్కకి వంచేసుకొని చికెన్ని గట్టిగా పిండి ఈ ఆనియను, టమాటా, కరివేపాకు వేగే దాంట్లో ఈ చికెన్ అయితే వేసేసుకుంటాను. ఈ చికెన్ వేసాక కూడా చికెన్లో నుంచి కొంచెం అయితే మనకి వాటర్ అయితే వస్తాయి అన్నమాట. సాల్టు, పసుపు, కారం ఇవైతే వేసుకుంటాను. ఫస్ట్ చికెన్లో సాల్ట్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ వేసాక కొంచెం వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ కొంచెం మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు కూడా వేసేసుకున్నాను. నేను నాన్ వెజ్ కాబట్టి 3 స్పూన్స్ దాకా నేను పసుపు వేస్తానమాట. పసుపు వేస్తే మనకి కొంచెం స్మెల్ అయితే రాదు. ఇవి మనకి సాల్టు, పసుపు బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ ముక్కలకి సాల్ట్, పసుపు బాగా పడితే మనకి ముక్క కూడా మెత్తగా ఉంటుంది. కొంచెం ముక్క కూడా కొంచెం సాల్ట్ తెలుస్తుందంట, లేకపోతే చప్పగా ఉంటుంది ముక్క. కొంచెం చూడండి, ఈ వాటర్ అయితే బయటకు వస్తున్నాయి అన్నమాట. ఈ వాటర్ అని బాగా ఎగురుకునే వరకు మనం ఫ్రై చేయాలి. దీంట్లోకి ఏం మసాలా కావాలో మనం చెప్తాను. ఫస్ట్ నేనైతే కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. ముక్క తొందరగా మెత్తపడడానికైతే నేను అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాను అనమాట. అల్లం పేస్ట్ వేసుకుంటే ముక్క తొందరగా మెత్తపడుతుంది. ఈ కారం కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను. సాల్టు, పసుపు, కారం ఈ 3 బాగా కలుపుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాను. అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటాను అనమాట. ఇది కొంచెం ముక్కలకి సాల్టు, పసుపు, కారం బాగా పట్టిందనమాట. ముక్కలు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అల్లం తెల్లగడ్డ ఉట్టి అల్లమే అనమాట. కొంచెం పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత మసాలాలకు కూడా కొంచెం నేను ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. మనం కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం చిక్కగా అనిపిస్తుంది అనమాట. ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకుంటాను. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకపోతే వద్దు, స్కిప్ చేసేయండి. ఇదంతా మసాలా పట్టించుకొని ఆ మసాలా కూడా ఈ ముక్కలకి పట్టించేస్తున్నాను. మసాలా కూడా మనకి ముక్కలు బాగా కలుపుకొని వేపుకుంటే పచ్చి వాసన అయితే పోతుంది అనమాట. కొంచెం బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఒకే ప్రాసెస్, కానీ మా పిల్లలు అయితే చికెన్ కర్రీ బాగా తింటారనమాట. కొంచెం నేను చికెన్ ఉడకడానికైతే వాటర్ అయితే పోసుకున్నాను. గ్లాస్ వాటర్ అయితే చాలన్నమాట. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే 1.5 గ్లాస్ కూడా వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కొంచెం నాకైతే రైస్లోకి అనమాట. నేను ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను. 5 విజిల్స్ వస్తే చికెన్ బాగా మెత్తబడిపోతుంది అనమాట. నాకైతే 5 విజిల్స్ సరిపోతాయి. మీకు కూడా 5 విజిల్స్ పెట్టుకోండి. ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ అయితే తెచ్చుకోండి. మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఇప్పుడైతే నాకు చికెన్ కర్రీ ఉడికిపోయిందనమాట. 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.